నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సెంటర్లను పరిశీలించిన అధికారులు. వేములవాడలో ముగిసిన మహాశివరాత్రి జాతర 2,50,000 మంది భక్తులు దర్శించుకున్నట్టు అధికారుల వెల్లడి. శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. బోదెల మల్లన్నను దర్శించుకున్న రామగుండం సిపి. ఇక వార్తల వివరాలు. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 50 సెంటర్లలో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు బేనర్ మహేష్ దత్ ఎక్కా, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 36 సెంటర్లు పట్టభద్రులకు, 14 సెంటర్లు టీచర్స్ ఓటర్ల కోసం కేటాయించారు. జిల్లాలో సుమారు 31,000 మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా 1,100 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని ప్రతి సెంటర్ వద్ద సీసీ కెమెరాలతో పాటు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. రామగుండం సిపి శ్రీనివాస్ పర్యవేక్షణలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్ను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు బేనర్ మహేష్ దత్ ఎక్కా, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష పరిశీలించారు. పోలింగ్ సరళిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఓటింగ్ సరళిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఓటర్లందరూ సాయంత్రం 4 గంటల్లోగా సెంటర్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను కరీంనగర్కు తరలిస్తామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అండ్ ఈవెన్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ కూడా పెద్దపల్లిలో 50 సెంటర్స్లో అవుతున్నాయి. అంటే 36 గ్రాడ్యుయేట్స్కి వచ్చాయి, ఒక 14 ఏమో టీచర్స్ కాన్స్టిట్యున్సీస్లో ఉన్నాయి. సో మొత్తం 50 సెంటర్స్ ఉన్నాయి, ఒక 7 మాత్రం కామన్ సెంటర్స్ ఉన్నాయి. సో మనం అప్రాక్సిమేట్గా చూసుకుంటే టీచర్స్ ఒక 1,100 మంది దాకా ఉంటారు, అప్రాక్సిమేట్ నెంబర్. గ్రాడ్యుయేట్స్ ఒక 31,000 మంది ఉంటారు. ఇవి మన దగ్గర ఉన్న 50 సెంటర్స్లో వీళ్ళు ఓట్ క్యాస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లొకేషన్లో మొత్తం ఒక 7 సెంటర్స్ ఉన్నాయి. ఇట్లా మనం ఒక 7 రూట్స్ లాగా చేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. పోలింగ్ స్టాఫ్ కానీ అందరి సిబ్బంది కానీ అక్కడే ఉన్నారు. స్టాఫ్ మొత్తం అవైలబుల్ ఉన్నారు. అండ్ కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం అన్ని వెబ్ క్యామ్స్, సీసీ కెమెరాస్తో మేము మానిటర్ చేస్తున్నాము. సో ఈ పోలింగ్ అనేది 8 నుంచి 4 వరకు ఉంటుంది. వీ రిక్వెస్ట్ అందరినీ పోలింగ్కి పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. దీనికి సంబంధించి దీని తర్వాత ఈ పోలింగ్ బాక్సెస్ అన్నీ కూడా మనం కరీంనగర్ తీసుకువెళ్తాం డైరెక్ట్గా. దానికి కావాల్సిన లా అండ్ ఆర్డర్కి సంబంధించిన కానీ మిగతా బందోబస్తు కానీ మన పోలీస్ వాళ్ళు చేయడం జరిగింది. సో వీ రిక్వెస్ట్ అందరినీ పెద్ద ఎత్తున వచ్చి లాస్ట్ దాకా వెయిట్ చేయకుండా, 4 o'clock దాకే కాబట్టి 3:30, 4 దాకా వెయిట్ చేయకుండా ముందే వచ్చి పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలి.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 1538 మంది ఓటర్లు ఉండగా ఉదయం 8 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెంటర్ల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, టెంట్లు, మెడికల్ తదితర వసతులు కల్పించారు. వికలాంగ ఓటర్లకు వీల్చైర్ సహాయంతో ఓటును వేయించారు. ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాన్ని సెక్టార్ ఆఫీసర్ జగదీశ్వరరావు, సిఐ సుబ్బారెడ్డి ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ సెంటర్ను ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. భూపాల్పల్లి జిల్లా కాటారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్లలో ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, భద్రతా చర్యలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా తగినట్టుగా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్టు తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్లు శ్రీనివాసులు, నాగరాజు, సెక్టోరియల్ అధికారులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం ఓటర్లు 895 మంది ఉండగా ఉదయం 8 గంటల నుండి పట్టభద్రులు ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు త్రాగునీరు, టెంట్లు, మెడికల్ తదితర సౌకర్యాలను కల్పించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచే జిల్లాలోని పట్టభద్రులు, టీచర్లు పోలింగ్ సెంటర్లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులతో పాటు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు ఓటేశారు. ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో అన్ని సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 71 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఆయా కేంద్రాల్లో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పట్టభద్రులు, టీచర్లు ఉదయం నుంచే ఆయా సెంటర్లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఉదయం కాస్త మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం సమయానికి ఊపందుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు, అడిషనల్ కలెక్టర్ లతా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొరుట్లలో ఎమ్మెల్యే సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 71 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనకి ఇక్కడ జిల్లాలో జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 71 పోలింగ్ స్టేషన్లో కూడా ప్రశాంతంగా మార్నింగ్ 8 గంటలకి
ఓటింగ్ స్టార్ట్ అవడం జరిగింది. అన్ని పోలింగ్ పార్టీస్కి కూడా నిన్న ఈవినింగే రీచ్ అయ్యి అన్నీ కూడా సెటప్ అరేంజ్మెంట్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి అన్ని ఓటింగ్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ ఈవినింగ్ 4 దాకా కూడా ఓటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. అండ్ ప్రెస్ ద్వారా మీడియా ద్వారా మా రిక్వెస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఓటర్స్ అందరూ కూడా వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అండ్ ఎండలు ఎక్కువ ఉన్నా కూడా మనం ప్రాపర్ అరేంజ్మెంట్స్ ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర వాటర్ ఫెసిలిటీస్ కానీ టెంట్స్ కానీ షామియానాస్ కానీ లేకపోతే కుర్చీలు కానీ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో లైన్ మేనేజ్మెంట్కి కూడా మనం ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ హెల్ప్ కూడా తీసుకుంటా ఉన్నాం అండ్ పోలీస్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. సో అందరూ కూడా వచ్చి ఓటింగ్ హక్కు వినియోగించాలని కోరుకుంటూ వి రిక్వెస్ట్ అందరినీ కూడా త్రూ మీడియా. థ్యాంక్ యూ. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్కు పాజిటివ్గా ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు. తమ అభ్యర్థి నరేందర్ రెడ్డికి విద్యారంగంలో విశేష అనుభవం ఉందని, నిరుద్యోగ యువత కోసం ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసన్నారు. గత ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నిక ఏదైతున్నదో ఇది కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ గా కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పండి. అంటే ఈ పదం ఎందుకు వాడుతుందని చెప్పంటే ఎన్నిక అనేది ప్రధానంగా రెండింటిపై ఆధారపడి ఉంటుంది. ఒకటి రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ, రెండవది అభ్యర్థి. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ పార్టీ పరంగా ఏదైతుందో వీళ్ళ గతానికి మరియు ఈ సంవత్సర కాలం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు వాళ్ళ సర్వీస్ నిబంధనలు అంటే ప్రమోషన్సే కానీ బదిలీలే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో పరిష్కరింప చేయటం, 371 జీవో పట్ల ఏదైతుందో కొంతవరకు సమస్య పరిష్కరింప చేయబడే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టడము, నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా ఏదైతుందో గత దశాబ్ద కాలంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోలేకపోయామో ఈ సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాల భర్తీ అనేది అవుతుందో నిరుద్యోగ యువతలో ఒక విధమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్, విశ్వాసం. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచే జిల్లాలోని పట్టభద్రులు, టీచర్లు పోలింగ్ సెంటర్లకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని పలు సెంటర్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల సిబ్బందిని పోలింగ్ శాతం అడిగి తెలుసుకున్నారు. గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ 2-3 రోజులలో వేతనాలు వచ్చేలా చూస్తానన్నారు. పంచాయతీ కార్యదర్శిని పిలుచుకొని కార్మికుల వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. మండల వ్యాప్తంగా 1,496 మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం 3 గంటల వరకు 529 పట్టభద్రులు, 27 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. 12 గంటల తర్వాత అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. బీఎస్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి సిబ్బందిని పలు వివరాలు ఆరా తీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంటర్లో కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెలిమడ లక్ష్మీ నరసింహారావు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు కరచాలనం చేసుకుని కాసేపు ముచ్చటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర కళ్యాణం జరిపించడం సంతోషకరమన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ప్రజలందరిపైన ఆ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. బుగ్గ రాజస్వామికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ పెద్దలు, రుద్రంగి గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాలకు సంబంధించిన పెద్దలు, దాతా హృదయులు అందరూ కూడా కలిసి ప్రతి ఏటా బ్రహ్మాండంగా స్వామివారికి బ్రాహ్మణోత్తరం చేత మహాశివరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరిపి నేడు జాతర జరుపుతూ అన్నదానం చేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేల రాజన్న సన్నిధిలో లక్షలాది మంది భక్తులు వచ్చి వేల రాజన్నను దర్శించుకోవడం, ఈరోజు వేల నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో జాతరలు స్వామివారి సన్నిధి జరుగుతున్న క్రమంలో ఈ ఎన్నికల్లో ఇప్పుడే స్వామివారి దర్శించుకొని రుద్రంగిలో కూడా మరి ఇక్కడ బుగ్గరాజస్వామిని దర్శించుకోవడం జరిగింది. శ్రీ రాజరాజస్వామి ఆశీస్సులు రుద్రంగి మండల కేంద్ర ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు తమ స్వామివారి ఆశీస్సులు అంది ప్రతి ఒక్కరు సుఖమయ జీవితంలో, ఆనందమయ జీవితం, అష్టంతో ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం కురిసి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని థరూర్ క్యాంపులో గల శక్తి గణపతి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ఎదుర్కొని ఆలయానికి తీసుకుని వచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మాంగళ్య ధారణ గావించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. లింగోద్భవ సమయంలో శివలింగానికి అర్చనలు, అభిషేకాలు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహించారు.
జాగారం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు యక్షగానం, కూచిపూడి, భరతనాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. లింగోద్భవ సమయంలో భక్తులు బిల్వపత్రితో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి మహాహారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈవో సదయ్య ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. పుత్కపల్లి ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామిని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. డీసీపీ చేతనతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి వచ్చిన సిపికి అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సిపి, డీసీపీని ఆలయ అధికారులు సన్మానించి జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం జాగారం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సిపి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తిన్నారు కృష్ణ సాంస్కృతిక కార్యక్రమాలను సిపి వీక్షించారు. అనంతరం చిన్నారులను అభినందించి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ స్వయంభూగా వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గుండెపోటుకు గురి అయిన భక్తుడిని కాపాడిన ఎస్ఐ రమేష్తో పాటు కానిస్టేబుల్ అశోక్ను సిపి అభినందించి రివార్డును అందజేశారు. వారి వెంట ఏసీపీ కృష్ణ, సిఐలు సుబ్బారెడ్డి, ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో అట్టహాసంగా జరిగిన మహాశివరాత్రి జాతర వేడుకలు నేటితో ముగిశాయి. 3 రోజుల పాటు సాగిన ఉత్సవాల్లో వేద పండితులు రోజువారీగా స్వామివారికి విశేష పూజలు చేశారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటి వరకు 2,50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర వేడుకలు నేటితో ముగిశాయి. తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసి కేవలం లఘు దర్శనాన్ని అమలు చేశారు. క్యూలలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. గుడి చెరువులో భక్తులకు నిరంతరాయంగా అల్పాహారాన్ని అందించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర 3వ రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అనుబంధాలయమైన బద్దిపోచం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా సుమారు 2,50,000 మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఏజెంట్లను బెదిరింపులకు గురిచేసి పోలింగ్ బూత్ నుండి బయటకు పంపించేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది అర్థం కానటువంటి అంశము. అంతర్గాం పోలింగ్ కేంద్రం వద్ద మరి ఈరోజు ఉదయమే భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారి తరఫున 2 ఏజెంట్లను కూడా లోపలికి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి లైన్లో పెట్టి లోపల ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి తరఫున ఉన్న ఏజెంట్ వద్దకు వెళ్ళి ఫోన్ ఇస్తే లోపల ఉన్నటువంటి ఎలక్షన్ అధికారి అబ్జెక్షన్ చేసినప్పటికీ బలవంతంగా ఏజెంట్ తోటి ఫోన్ మాట్లాడించి ఎమ్మెల్యే ఏజెంట్లకు బెదిరించడంతో వాళ్ళు భయపడి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. దీంతో అధికారుల తీరు పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి వాల్ పోస్టర్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అధికార పార్టీ అభ్యర్థికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట. పోలింగ్ సెంటర్కు 100 మీటర్ల దూరంలో పకడ్బందీగా చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం మొత్తం కూడా అధికార పార్టీకి దాసోహం అంటా ఉన్నది. దానికి నిదర్శనమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అల్పోర్సు నరేందర్ రెడ్డి గారి యొక్క వాల్ పోస్టర్లు ఈ యొక్క హై స్కూల్ గ్రౌండ్ మెయిన్ గేటుకు ఎదురుగా ఇక్కడ ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో ఇది నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వేసేలా చూడాల్సిన అధికార పార్టీ యంత్రాంగం కూడా ఇక్కడ అధికార పార్టీ యొక్క అభ్యర్థి యొక్క ఫోటోలు అధికార పార్టీ యొక్క పోస్టర్లను ఇక్కడ తొలగించాల్సినటువంటి అధికార పార్టీ ఎన్నికల కమిషను దీన్ని పట్టించుకోకపోవడం ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ప్రోత్సహిస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఇప్పటికి అందుకే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇది దరిద్రంగా దాపురించింది అనేటువంటి దానికి ఇదే నిదర్శనం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని పోలింగ్ సెంటర్లలో ఓటింగ్ సమయం ముగియడంతో అధికారులు గేట్లు మూసివేశారు. అయినప్పటికీ ఓటింగ్ వేసేందుకు క్యూ లైన్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కావడంతో అధికారులు గేట్లు మూసివేసినట్టు సమాచారం. క్యూలో ఉన్నవారు ఓటు వేసే వరకు ఈ సెంటర్లో ఓటింగ్ కొనసాగనున్నట్టు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో చోరీ జరిగింది. ఆఫీస్ తాళం పగలగొట్టి దుండగులు 60,000 విలువ చేసే 4 కేబుల్ వైర్లు 20,000 విలువ చేసే బ్యాటరీలు దొంగతనం చేసినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ శ్రావణ్ కుమార్ విచారణ చేపట్టారు. డీసీ కేబుల్ 4 కేబుల్ పోయినాయి. ఒక్కొక్కటి 15 మీటర్లు ఉంటుంది. అవి 4 కేబుల్ పోయినాయి. 2 స్టార్టప్ బ్యాటరీ పోయినాయి. కాస్ట్ 60,000 కేబుల్ ఉండొచ్చు. ఒక 25,000 వరకు బ్యాటరీ ఉంటాయి. ఇప్పుడు అన్మ్యాన్డ్ స్టేషన్ అయిపోయింది. ఎప్పుడైతే వీఆర్ఎస్ ఇచ్చారో అప్పటి నుంచి అన్మ్యాన్డ్ అయిపోయింది. అక్కడేమో మొత్తం తాళం బ్రేక్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ చేసారు కానీ లోపలిది మాత్రం తాళం తోటే ఓపెన్ చేశారు. రన్నింగ్ అవుతుంది. కరెంట్ పోతే మాత్రం అన్నీ అవుతుంది. ఇది కాదు ఈ మన కలెక్షన్ మొన్ననే బ్యాటరీ బ్యాకప్ లేదని ఓదల నుంచి తీసుకొచ్చి ఇక్కడ బ్యాటరీ మళ్ళీ ఆ టెక్నీషియన్ వచ్చింది. ఎందుకు అంటే ఒకటి టిప్ ఓఎల్టీ అనేది ఇంటర్నెట్ ఎఫ్టిహెచ్ ఉన్నాయి కదా, ఆ ఎఫ్టిహెచ్ డౌన్ అయిందంట. డౌన్ అయిందని దానికి బీబీఎం వేరే రమేష్ సార్ ఉంటారు పెద్దపల్లిలో, తను ఫోన్ చేసి నువ్వు ఒకసారి వెళ్ళి చూడు అని అన్నాడట. ఆయన వచ్చి చూసేసరికి ఇదంతా ఇట్లా మొత్తం తాళాలు ఉంటుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సెంటర్లను పరిశీలించిన అధికారులు. వేములవాడలో ముగిసిన మహాశివరాత్రి జాతర 2,50,000 మంది భక్తులు దర్శించుకున్నట్టు అధికారుల వెల్లడి. శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. బోదెల మల్లన్నను దర్శించుకున్న రామగుండం సిపి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.